లేత చిగురుల వంటి ఆమె పెదాలు వణుకుతూ ఉన్నాయి. ఏమి కవిత్వం! సత్యభామ శ్రీకృష్ణుని దూరుట అంటే నిందించటం. భర్తని నిందిస్తోంది. ఏమన్నా చూద్దాం. ఈ నయగారంపు ప్రియము లీపస భీముగ మెచ్చు మాటలు ఏలా నిన్ను నమ్మియుండిన ఫలం బిదె తోడన కల్గె నాకు నీ ఆనసుమి నన్ను చెనకి ఆరడి వెట్టిన నవ్వు వారలంకాన వెరుంగునే పశుల కాపరి భావజ మర్మ కర్మముల్. ఇది మొదటి పద్యం. ఏమంటున్నది చూడండి. కృష్ణ, నాథ, నువ్వు అసలే పశువులు కాసేవాడివి. ఆయన చిన్నతనంలో ఆ పనేగా చేసింది. నేను పడుతున్నటువంటి అగచాట్లు నీకెట్లా తెలుస్తాయి అంటే, పశువులు కాసేవాడు జ్ఞానశూన్యుడు అనేది ఒక అర్థంలో మాట్లాడుతోంది. కాబట్టి జ్ఞానం తక్కువగా ఉండేవాడికి భార్య పడే కష్టాలు ఏ విధంగా అర్థమవుతాయి? అందుకని నీకు తెలియవు నేను పడే కష్టం. ఎందుకు తీయగా మాట్లాడతావు? మొహమాటం కోసం చేసే స్తుతులు నాకెందుకు? నువ్వు ముఖస్థితి కోసం చేసే నీ మాటలు నాకు వద్దు. నిన్నే నమ్ముకున్నటువంటి నాకు భలే పాఠం నేర్పించావులే, భలే ఫలం ఇచ్చావులే. నీ మీద ఒట్టు. నువ్వు అలా అవమానించేసరికి నన్ను చూసి ఎంతమంది నవ్వుతున్నారో, అయినా నీకు మాత్రం పట్టదు, నువ్వు పట్టించుకోవు. అంటే నారదుడు అంతలేసి మాటలు నన్ను అన్నా నువ్వు ఏమాత్రం ఖండించలా అనేది ఇక్కడ ఆ ఉద్దేశం. స్వామి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా నిన్నే నమ్ముకోవడం దండగనిపిస్తోంది నాకు. నన్నెందుకు ఇప్పుడు మళ్ళీ వచ్చి రెచ్చగొడుతున్నావు? నా మానాన నేనేదో ఉన్నానుగా. ఓ కృష్ణ, నువ్వు గోపికాలోలుడివి. నువ్వు అదే వల్లమాలినటువంటి కబుర్లు, నువ్వు చెప్పే ఆ వల్లమాలిన కబుర్లు నాకు రుచించవుగాక రుచించవు. అవన్నీ నీ రుక్మిణికి చెప్పుకోపో. ఎందుకంటే ఆమెకి చాలా ఇష్టం ఆ మాటలంటే. ఇంకా నన్ను ఉడికించద్దు, లేని ప్రేమ నింపుదామని ప్రయత్నం చేయొద్దు, వెళ్ళు అంటున్నది. చెడ్డ పనులు చేయటం, కళ్ళబొల్లి కబుర్లతో వశం చేసుకునేటటువంటి చాతుర్యాలు, అబద్ధాలు నీతేనే పుట్టాయిలే. అంటే నువ్వు చిన్నతనం నుంచి అదే చేశావు అంటున్నది. అంటే చిన్నతనంలో వెన దొంగతనం చేసి చేయలేదన్నాడు, మట్టి తిని తినలేదన్నాడు, అబద్ధాలు చెప్పాడు కదా. అన్ని లీలలు చూపించడానికి చేశాడు అవన్నీ స్వామి. కాబట్టి ఎవరికీ లేనటువంటి, ఎక్కడా చూడనటువంటి మాయలన్నీ నీలోనే ఉన్నాయి. అంతే కదా. మహామాయను ఆయన అధీనంలో పెట్టుకుంటాడు, పెనుమాయ. ఇవన్నీ నీకు వెన్నతో పెట్టిన విద్యలే అని తెలిసి కూడా అమాయకంగా నిన్నే నమ్ముకున్నానే, నన్ను అనుకోవాలి. నేను మోసపోయాను. ఇంకేముంది? నా మానము, నా గొప్పదనం, నా మర్యాద అన్నీ పోయినాయి. నేను ఇంకేం చేయాలి? మునిపతి వచ్చి పూవసంగి మోదముతోడ భవత్ప్రియాంగనన్ వినుతియొనర్పగా వినిన వీనులు మాచవిగాని మాటల వినవలసెన్గదా ఇప్పుడు నీవిట వచ్చుట పారిజాత వాసన ప్రకటించి నాకు నెక్కసము సేయనగా అదే చెప్పుమా. బా చూడండి ఏమంటున్నదో. ఆ తంపులు మారి నారదుడు వచ్చాడు. వచ్చి నీ ప్రియురాలైనటువంటి నీ రుక్మిణీదేవిని స్తోత్రం చేశాడు. ఆ మాటలు నీకు చెవులకు బాగా రుచిగా ఉన్నాయి, ఇంపుగా ఉన్నాయి.
ఇప్పుడు నేను ఆడేటటువంటి మాటలు, రుచి లేనటువంటి మాటలు నువ్వు వినాల్సి వచ్చింది ఇక్కడ. అయినా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ పారిజాత పుష్ప పరిమళాన్ని నీతో ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఇంకా అపహాస్యం చేస్తున్నావా కృష్ణ అంటున్నది. స్త్రీలకి అభిమానమే అలంకారం కృష్ణ, మానమే ప్రాణం కంటే ఎక్కువ. అదే అన్ని సన్మానాలకి మూలమైంది. అటువంటి మానం లేనటువంటి బతుకు ఆడదానికి వ్యర్థం. అంటే అవమానం జరిగినప్పుడు జీవించినా కూడా మరణించినట్టేనని అర్థం చేసుకో అంటున్నది. తనదు కోడండ్రలోన పెద్దయుగ నన్ను దేవకీదేవి మన్నించు, నీవు నాకు చనవులిచుట చేసి ఆ సాధ్వి సేవసేయ పోవంగ నాకింక సిగ్గుగాదే. అత్తగారి దగ్గరికి నేను ఎట్లా పోయేది అంటున్నా. మీ తల్లి దేవకీదేవి, మా అత్తగారు నాకెంతో గౌరవం ఇచ్చింది. మిగిలిన కోడళ్ళ కంటే నాకే ఎక్కువ చనువు ఉంది ఆమె దగ్గర. ఆమె ఇచ్చింది ఆ చనువు. ఇప్పుడు ఇంత అవమానం జరిగిన తర్వాత ఏ మోహం పెట్టుకొని సిగ్గు విడిచి ఆమెను సేవించడానికి వెళ్ళాలి నేను చెప్పు అని నిగ్గదీస్తుంది. ఇంకా అంటున్నది, ఓ కృష్ణ, ఇక నుంచి ఈ శమంతక మణిని ఏ స్త్రీ ధరిస్తుందో, అందమైనటువంటి రైవతక పర్వత శిఖరాల మీద ఎవరు సుఖంగా విహరించాలని అనుకుంటున్నారో, ఈ వసంతవనంలో కర్పూర అరటి చెట్ల మధ్య ఉన్నటువంటి ఇల్లు ఎవరికి వశమవుతుందో, ఈ రత్నాల మేడలో కూర్చొని నిన్ను పక్కన పెట్టుకొని సముద్రాన్ని చూసే సుఖాన్ని ఎవత పొందుతుందో, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి చిలకలు, గోరువంకలు, నెమళ్ళు ఎవరికి దక్కుతాయో, నన్ను చూసి నా సవతులు నవ్వకముందే పంతం తీరా నిన్ను మెప్పిస్తానులే అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో దాన్ని తెచ్చుకుంటావు. అప్పుడు ఈ సంపదలన్నీ ఆ వచ్చిన దానికి దక్కుతాయి అనే అర్థంలో మాట్లాడుతోంది సత్యభామ. కృష్ణ, అసలు నన్ను ఎవరు అనుకుంటున్నావు నువ్వు అని నిలదీసింది. అంటే ఏమిటి ఇక్కడ, నా ఆభిజాత్యం ఎంత గొప్పది, అటువంటి దాన్ని అసలు నన్ను ఏమనుకుంటున్నావు, ఎవరనుకుంటున్నావు? లోపల కన్నీరు ఉప్పొంగుతోంది, ముఖం దించేసుకుంది, గొంతు ముంగురుపోయింది, మాట పెగలటంలా, ఇక మాట్లాడటం ఆమె వల్ల కావటంలా. అప్పుడు సుందరమైనటువంటి శరీర ఆకృతి కలిగినటువంటి ఆ సత్యభామలో ఈర్ష్య పొడుచుకొచ్చింది. ఈర్ష్య, అసూయ అని రెండు ఉంటాయి. ఈర్ష్య అంటే ఇతరులు బాగుపడుతుంటే, ఉన్నత స్థితిలో ఉంటే చూడలేని లక్షణాన్ని ఈర్ష్య అంటారు. అసూయ అంటే ఇతరులో ఉన్న మంచి గుణాలను కూడా చెడు గుణాలుగా ఆరోపించటం, అది అసూయ. ఈర్ష్య కంటే అసూయ ఇంకా ప్రమాదకరమైంది. ఉదాహరణకు ఒకడు అన్నదానం చేస్తున్నాడు అనుకుందాం. వీడంటాడు, వాడు నికృష్టపు డబ్బు ఉంది వాడి దగ్గర, పాపపు సొమ్ము, ఈ విధంగా అన్నదానం చేసి పాపాలు కడుక్కోవాలనుకుంటున్నాడు అంటాడు. అంతే తప్ప వాడి మంచి మనసుతోటి ఖర్చు పెట్టి దానం చేస్తున్నాడు అన్నమని మాత్రం అనడం. ఇది అసూయగ్రస్తుల యొక్క లక్షణం. కానీ ఈమెకి ఈర్ష్య మాత్రమే ఉంది. అంటే తనకంటే ఎక్కువ స్థితిలో ఉండిపోయింది ఆ రుక్మిణీదేవి, ఆ పుష్పాన్ని గ్రహించింది, నారదుడి చేత పొగడబడింది అనేది ఆమెకి అసూయగా ఉంది. అప్పటి వరకు అష్టమహిషుల్లో తానే గొప్పదాన్నని, అందగత్తెనని, అభిమానవతినని ఆభిజాత్యంతో ఉన్నది. ఆ ఆభిజాత్యం అంతా నాశనమైపోయింది. అందువల్ల హృదయంలో శోకం దావానలాగా పేట్రేగిపోయింది. అంతే కదా, ముందు కోపం, ఆ కోపం కాస్త
దుఃఖంగా మారింది. బాధతో విలవిల్లాడిపోయింది. భర్త ముందు ముఖానికి చీరకొంగును అడ్డబెట్టుకుంది. లేత చివుళ్ళు తిన్నటువంటి ఆడు కోయిల చేసే మధురమైనటువంటి ధ్వని లాంటి ధ్వనితో ఏడిచింది అన్నాడు. ఏడుపు కూడా కోకిల యొక్క ధ్వని, అది కూడా ఆడకోకిల. ఆరమణీలలామ మదినంటిన కోపభరంబు నిల్పగా నేరక నెవ్వగం బొగుల నీరజనాభుడు నిండు కౌగిటం చేరిచి బుజ్జగించి నును చెక్కుల జాలు కొనంగా జారు కన్నీరు కరంబునల్ తుడిచి నెయ్యము దియ్యము తోపనిట్లను. ఆహా, పరమాత్మ ఓదార్చినటువంటి విధానాన్ని ఈ పద్యంలో చెప్పాడు. అలా మనస్సులో కోపంతో దుఃఖిస్తూ ఉన్నది ఆ సత్యభామాదేవి. అది గమనించినటువంటి కృష్ణుడు వెంటనే ఆమెను తన హక్కున చేర్చుకున్నాడు, ఓదార్చాడు, వీపు నిమిరాడు, తల నిమిరాడు, చిక్కిళ్లపై జారుతున్నటువంటి కన్నీళ్లు తుడిచాడు. స్నేహపూర్వకంగా తీయగా ఇలా మాట్లాడాడు పరమాత్మ. ఓ లలితేంద్ర నీల శకలోపమ కైసిక ఇంతవంత నీకేల లతాంత మాత్రమునకే గలుగా విను నీకు దేవతాకేళి వనంబు సొచ్చి అనికి బలసూదనుడెత్తి వచ్చిన దీలు పడంగతోలి ఇట తెచ్చెద నిచ్చెద పారిజాతము. ఇది పరమాత్మ ఓదార్పు మాటల్లో. అంటే ఆ రుక్మిణీదేవికి కేవలం ఒక పుష్పమే వచ్చింది, అది కూడా 1 సంవత్సరం మాత్రమే ఉండి మళ్ళీ దేవలోకానికి వెళ్ళిపోతుంది. కానీ నీకు ఎలాంటి వైభవం తెస్తాను అని చెప్తున్నాడు పరమాత్మ. ఏమంటున్నాడు? ఓ సత్యా, ఇంత బాధ నీకెందుకు? ఆ ఒక్క పారిజాత పుష్పం కోసం నువ్వు అంతగా బాధపడాలా? ఇదిగో చెబుతున్నా విను. నేను దేవతల యొక్క ఉద్యానవనాలకు వెళతా. సాక్షాత్తు దేవేంద్రుడే అడ్డ వచ్చినా అతడితో యుద్ధం చేసి జయించి ఆ పారిజాత వృక్షాన్నే తెచ్చి నీ యొక్క నందన ఉద్యానవనంలో నాడతా. అంతకంటే నీకేం కావాలో చెప్పు అని పరమాత్మ ఓదార్పు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, ఆ పారిజాతాన్ని తెచ్చి నీ తోటలో చలువను వెదజల్లేటటువంటి ఆ చెంగల్వ కొలను దగ్గర కర్పూరపు అరటి చెట్ల మధ్య నీ పెరటి చెట్టుగా నాటుతా. నువ్వు వైభవాన్ని అనుభవించు. ఈ విధంగా శ్రీకృష్ణుడు మధురమైన మాటలు చెప్పాడో లేదో సత్యభామ ఆనందపడిపోయింది. స్త్రీలు అల్ప సంతోషులు, కుడుమిస్తే పండగ అనుకుంటారు. ఇక్కడ కుడుము కాదు, సాక్షాత్తు ఆ పారిజాత వృక్షాన్నే తెచ్చి నీకు సమర్పిస్తానంటున్నాడు పరమాత్మ. ఆమె ముఖం కడిమి చెట్టులాగా ప్రకాశించింది. అది చూసినటువంటి చెలికెత్తలు చెలరేగిపోయారు. వాళ్ళు కూడా అంటే నెమళ్లలాగా వర్షాకాలంలో కడిమి చెట్టు పుష్పిస్తుంది, నెమళ్ళు నాట్యం చేస్తాయి. అలా వాళ్ళు ఆనందపడ్డారు. అంటే తమ దేవేరి ఆనందపడితే ఆమె చెలికెత్తలకు కూడా ఆనందమే కదా. ఇది ఇక ఆశ్వాసం పూర్తవుతోంది. ఈ ఆశ్వాసాంతంలో శ్రీకృష్ణ దేవరాయల యొక్క స్తుతి చేశాడు. ఏమనంటున్నాడు? దయగల చూపులు గలవాడా, ప్రజల హితం కోరేటటువంటి పనులు చేసేవాడా, యుద్ధంలో ఓడిపోయి వీరస్వర్గం అలంకరించినటువంటి శత్రువులచే కీర్తింపబడుతున్నటువంటి దివ్య గాథలు కలిగినవాడా, 10 దిక్కుల వరకు వ్యాపించినటువంటి కీర్తి కలిగినవాడా, నీతితో కూడినటువంటి గొప్ప నడవడిక గలవాడా, గూఢచారులతో కలిసినటువంటి ఉపాయాలు కలవాడా, చారణుల యొక్క సమూహం చేత నిత్యము స్తోత్రం చేయబడేవాడా అని కృష్ణదేవరాయలని చక్కగా
స్తోత్రం చేశాడు. అంటే కృతి భర్తకి ప్రతి ఆశ్వాసం చివర ఈ విధంగా రాయడం అనేది కవులకి ఒక అలవాటుగా ఉంటుంది. ఇది శ్రీమద్ ఉమామహేశ్వర వరప్రసాదం వల్ల లభించినటువంటి సారవంతమైనటువంటి సారస్వతంతో అభినందనలను పొందినవాడు, నంది సింగయామాత్య పుత్రుడు, కౌశిక గోత్ర పవిత్రుడు, సుజనులకు విధేయుడు అయినటువంటి తిమ్మన అనేటువంటి నామధేయుడి చేత రచింపబడినటువంటి పారిజాతాపహరణం అనేటువంటి మహాప్రబంధంలో మొదటి ఆశ్వాసం సంపూర్ణం అని ఈ ఆశ్వాసాంతంలో ఒక అద్భుతమైనటువంటి గద్యం కూడా ఇచ్చాడు. దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. కృష్ణానుగ్రహంతో రేపటి రోజు మళ్ళీ కలుసుకొని రెండవ ఆశ్వాసంలో ప్రవేశిద్దాం. అంతవరకు స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.